ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన గ్రామాలు, మన గ్రామ ప్రజలు, గ్రామీణులు అధికారం పొందినప్పుడే నిజమైనటువంటి సాధికారత సాధిస్తుందనేటువంటి విశ్వాసం, దానికి ప్రతిబింబమే ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ. స్వావలంబన కలిగినటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి, ఆత్మనిర్భరత కలిగినటువంటి వ్యవసాయ రంగం మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ దిశలోనే రైతుల జీవితాలలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రకటించడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 90,000 కోట్ల రూపాయలు 12 కోట్ల మంది రైతులకు అందించడం జరిగింది. దీనికి అదనంగా కోవిడ్ సమయంలో కూడా అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. పర్ డ్రాప్ మోర్ క్రాప్, ప్రతి పొలానికి నీరు, ప్రతి చుక్కకు ఎక్కువ పంట అనే దృష్టికోణంతో అనేక రకాల చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రైతులకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశలో పంటల బీమా పథకము ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకే దేశము ఒకే మార్కెట్ అనే లక్ష్యాన్ని కూడా సాధించడం కోసం ఈనాం జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల ప్రధానమంత్రి గారు దేశ రైతులను ఉద్దేశించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. రైతులకు ఆదాయము రెట్టింపు చేయాలని, రైతులకు మధ్యదళారీ వ్యవస్థ పోవాలని, రైతులకు సంబంధించి ఏదైతే అనేక చట్టాల నేపథ్యంలో సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యలను తొలగించి రైతులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి, రైతులకు తమ ఉత్పత్తులను అమ్ముకునే విషయంలో గత 70 సంవత్సరాలుగా ఏవైతే నిర్బంధాలు, బంధాలు, సంఖ్యలు, పరిమితులు ఉన్నాయో ఆ పరిమితుల నుంచి ఇతర ఉత్పత్తిదారులలాగా దేశంలో దురదృష్టం ఏంటంటే అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉంటాయి, అనేక రకాల ఉత్పత్తులు దేశంలో జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి నిర్బంధం ఉండదు. 60% ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యవసాయదారులకు మాత్రము అనేక రకాల నిర్బంధాలు, చట్టాల నేపథ్యంలో వాళ్ళకు గిట్టుబాటు ధర దొరకక వ్యవసాయ రంగం పూర్తిగా మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ వ్యవసాయదారుడు కూడా
తన కొడుకు వ్యవసాయం చేయాలని కోరుకునేటువంటి పరిస్థితి దేశంలో లేదు. ఏ వ్యవసాయదారుడు కూడా తన కూతురును వ్యవసాయం చేసేటువంటి అబ్బాయికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. 70 సంవత్సరాలలో 60% ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యవసాయ రంగం ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే దీన్ని మార్చాలని, వ్యవసాయదారులకు గౌరవమైనటువంటి జీవితం ఇవ్వాలని, వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధానమంత్రి గారు గత కోవిడ్ నేపథ్యంలో ఆర్డినెన్సులు తీసుకురావడం జరిగింది. ఆత్మనిర్భర ప్యాకేజీ సందర్భంగా దాన్ని ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో చట్టాలుగా మార్చడం జరిగింది. రైతు ఉత్పత్తుల వాణిజ్య వర్తక ప్రోత్సాహ చట్టం 2010 పేరుతో చట్టాన్ని చేయడం జరిగింది. రైతులు తమ ఉత్పత్తులను లాభదాయక మార్గంలో విక్రయించేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తూ వారికి లాభాలు తెచ్చిపెట్టే, రైతులకు మేలు చేసేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నూతన వ్యవసాయ బిల్లులని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ పత్రికల ద్వారా, ప్రచార ప్రసార సాధనాల ద్వారా రైతులకు వాస్తవ వివరాలు వివరించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ కానీ, షెట్కారీ సంఘటన శరత్ జోషి గారు కానీ, అనేక రైతు సంఘాలు కానీ, అనేక శాస్త్రజ్ఞులు కానీ అనేక రోజులుగా తమ యొక్క ఆర్టికల్స్ ద్వారా, తమ ఉద్యమాల ద్వారా ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి, ఆమోదించినటువంటి చట్టం ఉందో ఆ చట్టం కావాలని వాళ్ళందరూ కోరారు. ఈరోజు చట్టం వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం గుడ్డిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోసం రైతులకు, రైతుల భవిష్యత్తుకు అన్యాయం చేసే విధంగా ఈరోజు వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ చట్టం రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేని, సులభమైనటువంటి, సురక్షితమైనటువంటి వ్యాపారాన్ని ప్రోత్సహించేటువంటి చట్టం ఇది. ఈ చట్టం పూర్తిగా రైతులకు మోసం జరగకుండా, రైతుల యొక్క ఉత్పత్తులకు జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, అవసరం అనుకుంటే ప్రపంచ స్థాయిలో కానీ ఎక్కడ ధర ఉన్నా ఆ ధరకు అనుకూలంగా అమ్ముకునేటువంటి అవకాశము, స్వేచ్ఛ ఈరోజు భారత ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చింది. ఇది చాలా దూరదృష్టితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో అనేక రకాల మార్పులు తెస్తా ఉన్నారు. అది పెద్ద నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, కార్మిక చట్టాల సంస్కరణలు కావచ్చు, వ్యవసాయ చట్టాలు కావచ్చు. 32 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీని పూర్తిగా సంస్కరించడం జరిగింది. చాలామంది మాట్లాడేవారు ప్రతి మీటింగ్లో, ప్రతి విద్యా సంస్థ వార్షికోత్సవంలో ప్రతి వక్త ఇది మెకాలా ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం ఉంది, దీన్ని మార్చాలి. ఈరోజు
కాలేజీలు, విశ్వవిద్యాలయాలు నిరుద్యోగులను తయారు చేసేటువంటి కేంద్రాలుగా మారిపోయాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు. దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉంది. అటువంటి ఈ నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పించేటువంటి విద్యా విధానం రావాలని కోరారు. కానీ గత అనేక సంవత్సరాలుగా ఆ యొక్క విద్యా విధానంలో ఏ రకమైనటువంటి మార్పులు తేలేదు. చివరకు మోడీ గారు ధైర్యంతో సంకల్పం చేసి ఈరోజు హై స్కూల్ స్థాయిలోనే వొకేషనల్ కోర్సెస్ పెట్టే విధంగా అనేక రకాల సంస్కరణలు, విదేశాలలో ఉన్నటువంటి విద్యా విధానం మన దేశంలో గత అనేక సంవత్సరాలుగా మేధావులు, విద్యావంతులు ప్రచార ప్రసార సాధనాలు చెప్తున్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రముఖ శాస్త్రవేత్త కస్తూరి రంగన్ నేతృత్వంలో 4 సంవత్సరాల పాటు నిరవధికంగా లక్షలాది మంది అభిప్రాయాలు తీసుకొని ఒక విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ప్రతి మీటింగ్లో మాట్లాడవలము. రైతులు తమ ఉత్పత్తులను తమకు ధర పలికే చోట అమ్ముకునేటువంటి అధికారం ఎందుకు లేదు అని అనేక రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాలను గత 70 సంవత్సరాలుగా ప్రశ్నించారు. కానీ ఎవరు కూడా ఆ రైతు సంఘాల నాయకులకు, రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకోలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతులకు మేలు జరగాలి, రైతులు గౌరవప్రదమైనటువంటి జీవితం కొనసాగాలి, వ్యవసాయ రంగంలో పెట్టుబడి రావాలి. మనది ప్రపంచంలో అతిపెద్ద దేశము. మనకు కావలసినటువంటి తిండి గింజలు ఏ దేశం నుంచి రాలేవు. మనకు కావలసినటువంటి తిండి గింజలు మనమే ఉత్పత్తి చేసుకోవాలన్నప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా రైతులకు మేలు జరిగే విధంగా ఉండాలనేటువంటి దృక్పథంతో రైతులను ప్రోత్సహించే దిశలో ఈరోజు ఈ చట్టాలను తీసుకొచ్చాము. ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయ బిల్లులు ఏవైతే చట్టాలు ఉన్నాయో రైతులకు హాని చేస్తాయని కాంగ్రెస్, కమ్యూనిస్టు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒక బూటకపు ప్రచారం చేస్తూ ఉన్నారు. దశాబ్దాల తరబడి ఎవరూ చేయలేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు మోడీ గారు తెచ్చారని అక్కస్తో ఈరోజు వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏ రంగంలోనైనా సరే దళారులను ప్రోత్సహించడమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశంలో అమలు చేసింది, మద్దతు ఇచ్చింది. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే కాంగ్రెస్ పార్టీ పని. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ వేదికల నుంచి మాట్లాడేవారు. కేంద్ర ప్రభుత్వము 100 రూపాయలు పేదవాడి కోసం, పేదల సంక్షేమం కోసం ఢిల్లీ నుంచి విడుదల చేస్తే పేదవాడికి చేరుతున్నది 15 రూపాయలే. 100 రూపాయలు పంపిస్తే 15 రూపాయలు మాత్రమే పేదవాడికి చేరుతున్నది. 85 రూపాయలు మధ్య దళారీలు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధానమంత్రి చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 100 రూపాయలు పంపిస్తే 100 రూపాయలకు 100కు 100 ప్రజల జేబుల్లో ఉండే విధంగా, ప్రజల బ్యాంకుల అకౌంట్లో ఉండే విధంగా డీబీటీ ద్వారా
అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు ఈ యొక్క రైతుల ఉత్పత్తుల్లో కూడా దళారీ వ్యవస్థ తగ్గాలి, రైతు విత్తనం వేసినప్పటి నుంచి కూడా మార్కెట్కి తెచ్చి అమ్మే వరకు కూడా శ్రమించి కష్టపడి ఉత్పత్తులను తీసుకొస్తే మధ్య దళారీల దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ చట్టంలో చిత్తశుద్ధితో ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా రైతులకు మేలు జరగాలని ఏకైక లక్ష్యంతో గత అనేక సంవత్సరాలుగా స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఇతర రైతు సంఘాలు కోరినట్టుగా ఈరోజు కొత్త చట్టాలను తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులకు అన్యాయం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆలుగడ్డలు భూమి పైన చెట్టు కాస్తాయా, భూమి లోపల పెరుగుతాయా అవగాహనటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు రైతు బిల్లుల పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005-6 నేనప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాను. ప్రైవేట్ మార్కెట్ యార్డులకు అనుమతిస్తూ రాష్ట్ర శాసనసభలో చట్టం చేశారు. ప్రైవేట్ మార్కెట్ యార్డులను ఆ రోజు ఈ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. ఆ రోజు మాట్లాడినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా రైతులలో మోడీ గారికి అనుకూలంగా పెరుగుతున్నటువంటి భావనను, సద్భావనను, సానుభూతిని చూసి భయపడి ఈరోజు ఈ యొక్క చట్టాలను కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా, పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నది. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క మొన్న కోవిడ్ నేపథ్యంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లులు పాస్ చేశాం, చట్టమైంది. కానీ 2020 జూన్ 10న ఇప్పుడేవైతే చట్టాలు అయ్యాయో ఆ రోజే ఆర్డినెన్స్ తీశాం. జూన్ 10th నుంచే ఈ కొత్త చట్టాలు భారతదేశంలో అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ మూడుకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతున్నాయో జూన్ 10వ తేదీన ఆర్డినెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఎంఎస్పి ఎక్కడ తగ్గలేదు. ఎంఎస్పి కొనసాగించాము, ఎంఎస్పి పెంచాము. మరి అప్పుడు మాట్లాడలేదు ఈ పార్టీలు. ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు ఎవరు మాట్లాడాలి. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఈరోజు ఎంఎస్పి పోతుందను, మార్కెట్ కమిటీలు రద్దయితాయని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా రైతాంగానికి మనవి చేస్తా ఉన్నాను, ఎంఎస్పి ఎక్కడ పోదు. ఎంఎస్పిని మరింత సమర్థవంతంగా భారత ప్రభుత్వము ఈ దేశంలో అమలు చేస్తుంది, చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. రైతులకు మార్కెట్లో
తక్కువ ధర ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేస్తుంది. అనేక విషయాలలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి విధానంలో ఎంఎస్పిని తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను, ధాన్యం కాంగ్రెస్ హయాంలో 1310 రూపాయలుంటే ఈరోజు 1868 రూపాయలు. 42% అంటే 43% పెరిగింది ధాన్యం మీద గిట్టుబాటు ధర. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ చెప్పాలి, 43% నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం మీద ఎంఎస్పి పెంచి కొనుగోలు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. గోధుమలు కాంగ్రెస్ హయాంలో 1500 ఉంటే ఈరోజు 2620 రూపాయలు, 2620 రూపీస్కు ఈరోజు ఎంఎస్పి గోధుమలు నిర్ణయించాం. 74% గోధుమల మీద పెరిగింది. 74% నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోధుమల మీద ఎంఎస్పి పెంచి కొనుగోలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాజ్రా 1250 రూపాయలు ఉంటే 2150 రూపాయలు ఈరోజు మోడీ గారి ప్రభుత్వం, అంటే 72% పెంచాము. రాగి 1500 రూపాయలు కాంగ్రెస్ హయాంలో ఉంటే ఈరోజు 3295 రూపాయలు. 1500 నుంచి 3295 రూపాయలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 120% రాగులు ధరలు పెంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేస్తూ ఉంది. అదేవిధంగా మేజ్ 1310 రూపాయలుంటే ఈరోజు 1850 రూపాయలకు ఎంఎస్పి పెంచడం జరిగింది. ఇవన్నీ నేను దాచుకున్న విషయాలు కావు, నేను కొత్తగా చెప్తున్నటువంటి విషయాలు కావు. క్యాబినెట్లో ఇవన్నీ కూడా ప్రకటించి కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఆ రకంగా అన్ని ఉత్పత్తులు ఉన్నాయి. మీకు మనవి చేస్తా ఉన్నాను, క్వాంటిటీ కూడా ఏ రకంగా పెరిగిందో 2-3 ఉదాహరణలు చెప్తాను. గోధుమలు కాంగ్రెస్ హయాంలో 1394 లక్షల మెట్రిక్ టన్నులు కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చేశారు. ఈరోజు 1456 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తా ఉన్నాం. వరి అంటే ధాన్యం కాంగ్రెస్ హయాంలో 1768 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చేస్తే ఈరోజు 2730 మెట్రిక్ టన్నుల ధాన్యం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొనుగోలు చేస్తూ ఉంది. పల్సెస్ కాంగ్రెస్ హయాంలో 1.52 మెట్రిక్ టన్స్ 1.52 మెట్రిక్ టన్స్ వాళ్ళు కొనుగోలు చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 76 లక్షల మెట్రిక్ టన్నుల పల్సెస్ కొనుగోలు చేస్తూ ఉంది. ఆయిల్ సీడ్స్ కాంగ్రెస్ హయాంలో 3.65 lakhs మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 30.16
17 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు కొనుగోలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఖర్చు పెట్టామనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ హయాంలో మేము ఈరోజు ఎంఎస్పి పెంచాము, డబల్ చేశాము. అమౌంట్ కూడా రైతుల యొక్క ఉత్పత్తుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాంగ్రెస్ హయాంలో 2,39,183,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,14,447 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ హయాంలో 2,39,183 కోట్లు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,14,447 కోట్లు. అంటే 101% అదనంగా మేము రైతుల ఉత్పత్తుల కోసం ప్రభుత్వ ధనాన్ని వ్యయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది ఒక తాడి మీదని ఓవరాల్గా మొత్తం అది పాడి కావచ్చు, గోధుమలు కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఆయిల్ సీడ్స్ కావచ్చు, ఓవరాల్గా తీసుకున్నట్లయితే 4,76,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క ఎంఎస్పీ మీద ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా మనకందరికీ తెలుసు, తెలంగాణలో కూడా ఈ యొక్క ఎంఎస్పి కోసం ఈ యొక్క జూన్ 10 ఈ సంవత్సరం ఈ యొక్క చట్టాలు ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణకు 5,380 కోట్ల రూపాయలు ఆర్డినెన్స్ అంటే చట్టం అమలు తర్వాత కూడా ఎంఎస్పీ మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ ఏం చెప్తున్నారు ఈరోజు? ఎంఎస్పీ పోతుందని. ఎంఎస్పీ పోయే ప్రసక్తి ఎక్కడ ఉంటుంది? ఈరోజు 64 లక్షల ఎకరాలలో తెలంగాణలో సాగు చేశారు. చివరి కేజీ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలుకు సిద్ధంగా ఉంది. మరి ఎవరు మోసం చేస్తున్నారు? మీ ప్రచారం ద్వారా రైతులను మీరు మోసం చేస్తున్నారా? ఎంఎస్పి చెల్లించి, ఎంఎస్పి పెంచి, అధిక నిధులు కేటాయించి అన్ని రకాల వస్తువులను ఎంఎస్పి ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి రైతులకు మేలు చేస్తున్నటువంటి మా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కున్నదా? పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్, పక్కనున్నటువంటి మహారాష్ట్ర, పక్కనున్నటువంటి కర్ణాటక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సపోర్ట్ ప్రైజ్ మీద అదనంగా వాళ్ళు 200 రూపాయలు పెంచి కొనుగోలు చేశారు. ఏ రోజైనా ఇక్కడ ఉండేటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కొనుగోలు చేసిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా 2000 కాంగ్రెస్ హయాంలో రైతుల యొక్క రుణాలు, వ్యవసాయ రుణాలు ఆ రోజు 6 లక్షల రూపాయల వరకే ఉండే, 6 లక్షల మాత్రమే ఉండేది. 6 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు 14 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రైతు రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల
జరిగినటువంటి ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి తమ ఉత్పత్తులను స్వేచ్ఛాయుతమైనటువంటి పద్ధతిలో కొనుగోలు చేస్తామని, ఏపీఎంసీ చట్టాన్ని మారుస్తామని, రైతుల వాణిజ్యంపై పన్నులు ఉండబోవని, అంతర్రాష్ట్ర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 11th పాయింట్ వ్యవసాయ వాగ్దానాలైనటువంటి శీర్షికన ఈ యొక్క ప్రజల ముందు హామీ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు అధికారంలో రాలేదు, కనీసం పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూడా రాలేదు. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఏదైతే తమ ఎన్నికల ప్రణాళికలో చెప్పారో ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల ప్రణాళికలో ఇదే అంశాలను ప్రజల ముందు పెట్టాము. ప్రజలు మా ఎన్నికల ప్రణాళికకు ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈరోజు మనం చట్టం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు కొంతమంది నాయకులు దళారులుగా మారి ఈ యొక్క రైతు ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి దళారులను ముందు పెట్టి రైతు ఉద్యమంగా చిత్రీకరించి ఈరోజు రైతులకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. అందుకే నేను ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు మనవి చేస్తా ఉన్నాను. అక్కడక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను తగలబెడతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఈరోజు అనేక ఎన్నికల్లో దేశ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ బొమ్మలను తగలబెట్టి ఈరోజు ఎన్నికల్లో నామరూపాలు లేకుండా కమ్యూనిస్టు పార్టీని చేశారు. పార్లమెంటులో కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో సీటు ఏమో వచ్చినట్టుంది, లోక్సభలో వాయిస్ లేదు. ఇంకా ఇంత బుద్ధి చెప్పినా కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క వైఖరి, వితండవాదం, పడికట్టు పదాలు, పనికిరాని చర్చలు ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే రానున్న రోజుల్లో ఆ టీవీ డిబేట్లో కూడా పిలిచే పరిస్థితి ఉండదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల దీర్ఘకాలిక విస్తృత ప్రయోజనాల కోసం పని చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు స్వామినాథన్ కమిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో స్వామినాథన్ కమిషన్ గురించి 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా స్వామినాథన్ కమిషన్ ఏ రకంగా ఉంటుంది, ఆయన ఏం సిఫార్సులు చేశాడు, ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము స్వామినాథన్ కమిషన్లో ఉన్నటువంటి అంశాలను ఈరోజు అమలు చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటే చిన్నకారు, సన్నకారు రైతులు ఈ దేశంలో 80% ఉన్నారు. 80% ఆఫ్ ఫార్మర్స్
స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు మేలు చేసేటువంటి చర్యలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంటే, మీరు చేయలేకపోయినటువంటి మంచి పనులను మేము చేస్తూ ఉంటే సహకరించాల్సింది పోయి అడ్డుకోవడం ఏదైతున్నదో ఇది న్యాయం కాదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో ఈరోజు మౌలిక వసతులు కల్పించాలనేటువంటి లక్ష్యంతో, అవి గిడ్డంగులు కావచ్చు, కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, వీటి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 1,00,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది కాకుండా వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, ప్రైవేట్ సెక్టార్ నుంచి కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, ఒక లాభదాయకమైనటువంటి వ్యవసాయాన్ని ఈ దేశంలో అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధితో ఈరోజు అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను. ఇది రాజకీయ వ్యతిరేకతే కదా. వ్యవసాయ బిల్లులు ఏవైతే మోడీ గారు తీసుకొచ్చారో ఇవి రాజకీయ వ్యతిరేకత బిల్లులే తప్ప రైతు వ్యతిరేక బిల్లులు కావు. ఈరోజు జరుగుతున్నది కూడా రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా రైతులు పాల్గొనడం లేదు. పంజాబ్లో కూడా మండీలలో ఉన్నటువంటి ఏజెంట్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే మార్కెట్ యార్డ్లో మండీ అంటారు, అక్కడ వాళ్ళకు విపరీతమైనటువంటి కమిషన్ వస్తుంది. రైతులు అయితే ఉత్పత్తులు తీసుకొస్తారో ఆ ఉత్పత్తుల మీద వందల వేల కోట్ల రూపాయలు రైతుల మీద కమిషన్లు వేసి, సెస్ వేసి ఆ మండీలు వసూలు చేస్తారు. ఈరోజు బిల్లు ద్వారా మధ్య దళారీ వ్యవస్థ పోతుంది కాబట్టి మండీలలో అక్రమంగా దోచుకుంటున్నటువంటి సెస్ రూపంలో వేల కోట్ల రూపాయలు రైతుల నుంచి దోచుకోకుండా ఈ బిల్లు అడ్డుకుంటుంది కాబట్టి, రైతులకు స్వేచ్ఛ వస్తుంది కాబట్టి ఈ యొక్క మండీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు పెడితే ఎక్కడ కూడా నిజమైనటువంటి రైతులు, బిల్లు గురించి అర్థమైనటువంటి రైతులు ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. వ్యతిరేకించడానికి కారణాలు కూడా లేవు. అందుకే నేను మరొకసారి తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి రైతులను కోరుతా ఉన్నాను. చాలా పార్టీలు, చాలా రైతు సంఘాలు ఇటీవల తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా తెలంగాణలో ఉండేటువంటి అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మాజీ వైస్ ఛాన్సలర్స్, అనేక మంది మేధావులు, మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారితో సహా అనేక మంది కూడా వచ్చి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు స్వాగతం పలికారు, మద్దతు పలికారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత రైతులకు మేలు జరిగేటువంటి ఒక అడుగు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని రైతులకు మేలు జరిగేటువంటి ఈ చర్యలను సమర్థించాలి. రైతులు తల ఎత్తుకొని గౌరవప్రదంగా జీవితం కొనసాగించే విధంగా అందరూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండి రైతులకు మరింతగా మేలు చేయడం కోసం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వము మేము పట్టుదలకు పోము, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది విద్యా విధానంలో కావచ్చు, కార్మికుల విధానంలో కావచ్చు, వ్యవసాయ విధానంలో కావచ్చు, పన్నుల విధానంలో కావచ్చు. తప్పకుండా ఈరోజు దేశంలో, ప్రపంచంలో కష్టకాలం ఉన్నది. కరోనా కష్టకాలంలో అనేక రకాల ఇబ్బందులు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాలంలో దయచేసి రాజకీయాలు చేయకండి.
బురద చల్లకండి, తప్పుడు ఆరోపణలు చేయకండి. కొంతమందికి ఎన్నికలు రాగానే పూనకం వస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి పార్టీకి పూనకం వస్తున్నది. ఎన్నికలు రాగానే పూనకం వస్తుంది, ఎన్నికలు అయిపోగానే పూనకం పోతుంది. కాబట్టి దయచేసి మీకు వచ్చేటువంటి పూనకం రైతుల మీద రుద్దకండని నేను వారికి సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.